వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ స్లిప్ టెస్ట్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్ డిస్కషన్ చేద్దాం. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దానికంటే ముందు మనకు కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ఏంటి ఆ ఫండమెంటల్స్ అంటే కొన్ని ఫార్ములాస్ మీకు నోటెడ్ అయి ఉండాలి. ఆ ఫార్ములాస్ మీకు నోటెడ్ అయి ఉంటే తప్ప ఈ ప్రాబ్లమ్స్ మనం సింప్లిఫికేషన్ చేయలేము. సో ఫస్ట్ ఆ ఫండమెంటల్స్ అన్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఆ ఫండమెంటల్స్ అంటే, ఫస్ట్ ఒకటి ఆల్ సిల్వర్ టీ కప్ పైన మీకు మంచి కమైండ్ ఉండాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే, సైన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, ట్యాన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది. మెయిన్ ఇవన్నిటికంటే ఫస్ట్ మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సైన్ ఒకటి కాస్. ఏ ప్రాబ్లం తీసుకున్నా మనకు సైన్ కాస్ తోటే ఉంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది. ఈ 2 కేసెస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ 2 కేసెస్ చూడండి. సైన్ ఆఫ్ మైనస్ టీట్ ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా అవుతుంది. ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది జస్ట్ కాస్ టీటా అవుతుంది, అంటే పాజిటివ్ అవుతుంది. ఈ 2 కేసెస్ గుర్తుంచుకోవాలి. రిమైనింగ్ అంత అవసరం లేదు ఈ ప్రాబ్లమ్స్కి అయితే. ఓకేనా? సో ఇది ఒక కేసు. నెక్స్ట్ ఏంటి అంటే, మనకు ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వాటన్నిటిని గుర్తుంచుకోవాలి. సమ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ప్రొడక్ట్ అవుతుంది కదా, ప్రొడక్ట్ నుంచి సమ్కు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా, ఆ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాంపౌండ్ యాంగిల్స్ సంబంధించిన ఒక 2 or 3 ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే సైన్ 2 టీటా. సైన్ 2 టీటాని ఏమని రాస్తాం, 2 సైన్ టీటా కాస్ టీటా అని రాస్తాం. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. దీని నుంచి ఓన్లీ సైన్ టీటా ఏమవుతుంది 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 అవుతుంది. ఇది ఒక కేసు గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇంకా సెకండ్ వన్ ఏంటి అంటే, కాస్ 2 టీటా కూడా గుర్తుంచుకోవాలి. కాస్ 2 టీటా అనేది మనకు 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఒకటి. ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే కాస్ 2 టీటా ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓన్లీ దీని నుంచి మనము కాస్ టీటా రాస్తే ఏమవుతుంది, సబ్ మల్టిపుల్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అవుతుంది. ఓకేనా? ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇదే కాస్ 2 టీటాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఫార్ములా ఉంది. ఇదే కాస్ 2 టీటాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఫార్ములా దట్ ఈజ్ ఏంటి, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. దిస్ ఈస్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ 2 టీటా ఫార్ములా. సో దీని నుంచి మనం సబ్ మల్టిపుల్స్ రాద్దాం. కాస్ టీటా ఏమవుతుంది, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1. ఓకేనా? ఈ 3 కేసెస్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రాబ్లంలో మనం కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఏ కామా బి కామా సి ఆర్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, ఏ కామా బి కామా సి ఈ 3 యాంగిల్స్ అనేటివి యాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీని ఫాలో అవుతాయి అన్నట్టు మీనింగ్. అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అన్నట్టు. అంటే సమ్ ఆఫ్ ది 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 అని మీనింగ్ అన్నట్టు. అంటే మనకు మొత్తం మీద ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 అని చెప్తాం. కానీ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అని మెన్షన్ చేయకపోయినా ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని మెన్షన్ చేసినంటే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఒక కేస్. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 degrees అనేది ఒక కేస్. ఫోర్త్ కేసు ఏంటి అంటే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 270 అని ఈ కేసెస్ ఇచ్చి. ఇంకా మనం జనరేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 360 అని చేయొచ్చు. కాకపోతే 360 అంటే మీనింగ్ ఏంటి,
4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 360 అనేది మెన్షన్ చేయలేడు ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ టైమ్స్ 180, సమ్ టైమ్స్ 0, సమ్ టైమ్స్ 90, సమ్ టైమ్స్ 270. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 7 మార్క్స్లో యూజ్ చేస్తాం. ఈ వీటిపైన మీకు కమైండ్ ఉంటే ఈజీగా మీరు 7 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2 మార్క్స్ని కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం 1 by 1 అన్ని ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఆల్రెడీ క్వశ్చన్స్ రాసి పెట్టేసాను. సో ప్రతిదీ మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఒకవేళ వీడియో కనుక లెంతీగా అనిపిస్తే మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో వీలైనంత వరకు ఒకటే వీడియో మొత్తం లెంత్ వీడియో మొత్తం ఒకటే వీడియోలో మనం చేసేయడానికి చూద్దాం. లెంత్ ప్రాబ్లమ్స్ అన్ని ఇదే దాంట్లో అయిపోయేటట్లు చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈక్వల్ టు 0 అని ఇచ్చింది మనకు. ఈ 2 కేసెస్ని చూస్తే మనకి ఏం ఐడియా వస్తుంది చూడండి. ఈ 2 కేసెస్ని చూస్తే ఈ ఐడియా వస్తుంది. sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 అనే ఒక ఐడియా వస్తుంది కదా. సో దీన్ని మనం అప్లై చేద్దాం. ఓకేనా? దీనికి ఇది అప్లై చేద్దాం మనం. ఏమవుతుంది చూడండి, ఇదేమో సి, ఇదేమో డి. sin c మైనస్ sin d. సో ఏమని రాస్తాం ఇప్పుడు? సైన్ ఏమని రాయాలి? ఫస్ట్ కాస్ ఉంది. 2 cos c ప్లస్ d బై 2 అంటే మీనింగ్ ఏంటి? 50 ప్లస్ 70 బై 2. సెకండ్ వన్ సైన్ sin 50 మైనస్ 70 బై 2. ఓకే, 2 టర్మ్స్ ఉన్నప్పుడు వీలైనంత వరకు బ్రాకెట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు sin 10 అని రాద్దాం. ఈ అంత పార్ట్ ఏంటి? LHS పార్ట్ తీసుకుంటున్నాం చూడండి. ఇది LHS పార్ట్ని తీసుకొని మనం సింప్లిఫై చేస్తున్నాం. ఏమవుతుంది? 2 cos 50 ప్లస్ 70 120, 120 బై 2 sin 50 మైనస్ 70 మైనస్ 20 బై 2 ప్లస్ sin 10 అని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, 2 cos 2 1s are 2 60s are 120. So we have written 60. Sin of minus theta ఏమవుతుంది? ఇంకో స్టెప్ రాద్దాం. sin minus 10 ప్లస్ sin 10. cos 60 వాల్యూ ఎంత? cos 60 వాల్యూ 1 by 2. sin of minus theta మైనస్ sin theta. సో ఓవరాల్గా మైనస్ వస్తుంది. 2 of 1 by 2 sin 10 అని రాస్తున్నాం ప్లస్ sin 10 ఈక్వల్ టు దిస్ వన్ గెట్ క్యాన్సల్ మా. రిమైనింగ్ ఏంటి? -1. -1 ఇంటూ sin 10 మైనస్ sin 10. దిస్ వన్ ప్లస్ 10. -10 ప్లస్ 10 క్యాన్సల్. ఆన్సర్ ఇస్ 0 మా. దిస్ ఈస్ RHS. ఇది మనకు కావాల్సిన RHS. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ కదా. ఈ విధంగా మీకు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఒక 4 ఉంటాయి. 4 మొత్తం టోటల్ 8 ఉంటాయి. ఆ 8 మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం, ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చనే. cos 55 ఉంది, cos 65 ఉంది, ఇంకోటి cos 175 ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో ఎనీ 2 అన్న తీసుకోండి, మీకు నచ్చిన ఏ 2 అన్న తీసుకోండి, ఏ 2 అన్న తీసుకోండి, ఏ 2 అన్న తీసుకోండి, ఇది అన్న తీసుకోండి, ఏదన్నా ఎనీ 2కు మనం ప్రాబ్లం చేద్దాం. ఈ 2కి చేస్తున్నాం. cos c ప్లస్ cos d అన్నట్టు ఉంది. ఏంటి ఫార్ములా? cos c ప్లస్ cos d LHS పార్ట్ తీసుకొని చేస్తున్నాం. cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటంటే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. అది ఇక్కడ అప్లై చేద్దాం. 2 cos 55 ప్లస్ 65 బై 2 cos 55 మైనస్ 65 బై 2 బ్రాకెట్ పెడదాం. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు బ్రాకెట్ పెడదాం. ప్లస్ నౌ దిస్ వన్
ఏమని రాయాలి చెప్పండి? కాస్ ఆఫ్ 90 ప్లస్ హౌ మచ్? 90 ప్లస్ ఎంత రాయొచ్చు? 85. 90 ప్లస్ 85 మా. లేదు అంటే సింపుల్గా రాద్దాం, 180 మైనస్ 5 అని రాద్దాం. ఓకే, 180 minus 5, that is 175. Okay, now 2 cos 55 65 ma 120 by 2 అంటే ఎంత? 60. cos 55 minus 65 ఎంత? 10 minus 10 by 2 ప్లస్ ఇది ఏ క్వాడ్రంట్ మా? సెకండ్ క్వాడ్రంట్. 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ టీటా అనేది ఏంటి? నెగిటివ్. సో ఇక్కడ ఏమని రాస్తాం? నెగిటివ్ రాయాలి. 180 ఉన్నప్పుడు కాస్ నో చేంజ్, సో కాస్ 5 degrees అని రాస్తాం. ఓకేనా? నౌ 2 కాస్ 60 వాల్యూ ఎంతమా? 1/2. కాస్ 2 1s 2 5s get cancel. Cos of -5, cos of minus theta always positive. So right here cos of -5 is positive cos 5 degrees. ఎప్పుడైనా cos of minus theta ఏమవుతుందంటే cos of theta అనే అవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఇది అలాగే రాద్దాం, మైనస్ cos 5 degrees. సో దిస్ వన్ గెట్ క్యాన్సల్ మా. రిమైనింగ్ ఏంటి? cos 5 degrees మైనస్ cos 5 degrees. ఆన్సర్ ఏంటి? 0. దిస్ ఈస్ RHS. ఇదే మనకు కావాల్సిన హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సో ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఓకే, సెకండ్ వన్ కూడా అర్థమైందని అనుకుంటా. లేదు ఇట్లా చేయండి నేను అనుకుంటే ఈ ఫస్ట్ దాన్ని అలాగే ఉంచి ఈ 2కి కూడా మనం చేయొచ్చు, లేదు దీన్ని స్టేబుల్గా ఉంచి ఈ 2కి కూడా చేయొచ్చు. ఓకేనా? ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 మా. క్వశ్చన్ నెంబర్ 3ని చేద్దాం. LHS తీసుకుంటున్నాం, RHS ప్రూవ్ చేస్తున్నాం. ప్రతిదానికి LHS తీసుకుంటున్నాం, RHS ప్రూవ్ చేస్తున్నాం. LHS ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నాము, ఒక స్టెప్ తగ్గించి డైరెక్ట్ రాస్తున్నాం. ఏమని రాస్తాం చెప్పండి? 2 cos, ఒక స్టెప్ రాద్దామా? cos 20 cos 40 మైనస్ sin 5 degrees sin 25 degrees. ఓకే, ఈ విధంగా చేయాలి ప్రొసీజర్, యాక్చువల్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏం మిస్ అయింది చెప్పండి? మనకి ఎప్పుడైనా చూడండి 2 cos theta ఉంది, RARC 2 cos A ఉంది, cos B అని ఉంది. సో ఏం మిస్ అయింది ఇక్కడ? 2 అనేది మిస్ అయింది. కాబట్టి 2ని మనం క్రియేట్ చేద్దాం. 2ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ 2 అని ఎప్పుడు రాయొద్దు, ఏమని రాయాలి? 2/2 అని రాయాలి. cos 20 cos 40 minus 2/2 here also sin 5 degrees sin 25 degrees. ఓకేనా? ఇప్పుడు చూడండి 1/2ని సైడ్కి రాస్తున్నా, ఇంకా న్యూమరేటర్ 2 ఉంటుంది. 2 cos 20 cos 40 minus here also taken common 1/2. So remaining which one ma? Having 2. So that is write the 2 here. Sin 5 degrees sin 25 degrees. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేసినాం? 1/2ని కామన్ తీస్తే మైనస్ ఉంటుంది, ఇంకా ఈ న్యూమరేటర్ 2 ఉంటుంది. ఈ టర్మ్స్ అలాగే రాస్తాం. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ డైరెక్ట్ మనం cos A cos B sin A sin B అని అట్లా అప్లై చేయడానికి రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ యాంగిల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ ఫార్ములాని మనం యూజ్ చేయకుండా చేస్తున్నాం. ఈ అంతా కలిసి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ అంతా ఈ టర్మ్స్ 2 cos theta అంటే 2 cos A cos B అన్నట్టు ఉంది. 2 cos A cos B ఫార్ములా ఏంటి? 1/2 సేమ్ రాస్తే దీనికి ఫార్ములా రాస్తున్నా. cos A plus B అంటే 20 plus 40 ప్లస్ cos 20 minus 40. ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. 1 is plus 1 is minus. సో దిస్ వన్ మా మైనస్, దీన్ని రాయాలి మైనస్ ఆఫ్ 2 sin theta డైరెక్ట్ రాద్దాం. ఓకే, మైనస్ కాస్ చెప్పండి
cos 5 plus 25 by only plus అంతే 5 plus 25 plus cos a minus b 5 degrees minus 25 degrees. ఓకేనా, ఇదేనా చూడండి. ఏ ప్లస్ బి దగ్గర మైనస్ వచ్చింది, ఏ మైనస్ బి దగ్గర ప్లస్ వచ్చింది. ఫార్ములా ఏంటి చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ కాస్ ఏ మైనస్ కాస్ బి, కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములామా ఏంటి, -2 sin ఏ sin బి అనేది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ -2 sin ఏ sin బి, -2 sin ఏ sin బి ఉంది. ఏమని రాయాలి, కాస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి దగ్గర ఏం రావాలి, పాజిటివ్ రావాలి. కాస్ ఏ మైనస్ బి, ఏ మైనస్ దగ్గర ఏం రావాలి, మైనస్ రావాలి. సో ఇక్కడ ఏం చేద్దాం, మనం ఇక్కడ మైనస్ పెడదాం. ఇక్కడ ఏం చేద్దాము అంటే మైనస్ పెట్టేద్దాం. సో రైట్ హియర్ మైనస్. క్లియరా? ఇప్పుడు చెక్ చేద్దాం. 1/2 cos 60, this one ma 20 minus 40 minus 20, cos of minus 20 cos 20, so plus cos 20. ikkada plus this one also cos 20. 5 minus 25 minus 20, cos of minus 20 positive 20 అంటే minus 20 minus cos 20 degrees. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఒక మైనస్ ఒక ప్లస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏదైతే మిగిలిందో అది రాద్దాం. ఏం మిగిలింది, 1/2 cos 60 వాల్యూ ఎంతమా, cos 60 వాల్యూ 1/2 ప్లస్ cos 20. ఓకే, cos 20. ఇక్కడ మిస్టేక్ చేసినామా, చెక్ ఇట్ మా. cos a plus b plus cos a minus b. ఓకే, డన్. దిస్ వన్ మా ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది. సారీ, ఇక్కడ చెక్ చేయండి, ఈ వాల్యూ ఇక్కడ 30 అవుతుంది. ఇదంతా మళ్ళీ రాస్తున్నాం చూడండి. ఓకే, ఇక్కడ cos 30 ఇది మా, దిస్ వన్ ఇస్ cos 30 minus this one is cos 20. This one get cancel ma. Write the remaining terms. 1/2 cos 60 plus cos 30 ma. Okay, sum of these two terms ma, that is cos 30 value. Okay, now over 1/2 cos 60 value is 1/2, cos 30 value ma √3/2, √3/2. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ ను కంప్లీట్ చేద్దాం. 1/2 LCM is 2, 1 plus √3. ఇప్పుడు ఇది ఇంటూ చేద్దాం, ఏమవుతుంది, 1 plus √3 by 2 to the 4. స్టార్టింగ్ లో √3 ఉంది కాబట్టి దీన్ని √3 plus 1/4. దిస్ ఈస్ RHS అని రాస్తాం. ఓకేనా, RHS. ఇట్ హ్యాస్ బీన్ proved, hence proved ma. ఓకేనా, క్లియర్, ఇట్ హ్యాస్ బీన్ proved. అర్థమైందని అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోయినా మరొకసారి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. నౌ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో 2 మార్క్స్ క్వశ్చన్ మా. ఏమవుతుంది చూడండి ఒకసారి, LHS పార్ట్ తీసుకుందాం. cos 48 cos 12. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయింది చూడండి, 2 మిస్ అయింది కాబట్టి 2ని జనరేట్ చేద్దాం మనం. 2/2 అని రాస్తున్నాం. cos 48 cos 12 degrees. ఓకే, and now 1/2 is the take the common ma. So 2 cos 48 cos 12. Yes, 1/2. This one ma, what is the formula of this one, cos a plus b cos a minus b.
సో cos 48 plus 12 plus cos 48 minus 12. 1/2. How much ma? Cos 60 plus this one cos 36 ma. 48 లో 12 remove చేస్తే ఎంత 36. సో 1/2 cos 60 వాల్యూ 1/2 ప్లస్ cos 36 వాల్యూ గుర్తుంచుకోండి రూట్ ఎంత √5 ప్లస్ 1 √5 ప్లస్ 1/4 గుర్తుంచుకోండి √5 ప్లస్ 1/4. నౌ ఇక్కడ చేద్దాం ఈక్వల్ టు 1/2 1/2 ఇక్కడ ఈ బ్రాకెట్లో ఓన్లీ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎంతమా 4 ఏమవుతుంది 2 వస్తుంది 2 ప్లస్ √5 ప్లస్ 1 వస్తుంది. నౌ 2 ప్లస్ 1 ఈ 1/2 అలాగే రాద్దాం 2 ప్లస్ 1 3 ప్లస్ √5/4 ఈ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేద్దాం 2 4 8 సో 3 ప్లస్ √5/8 దిస్ ఈస్ RHS hence proved. It has been proved. క్లియర్ అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు మనం 7 మార్క్స్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. నా గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మా 7 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం లెంత్ ప్రాబ్లమ్స్ 7 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం. 7 మార్క్స్ లో ఫస్ట్ వన్ sin 2a ఇచ్చిండు sin 2b ఇచ్చిండు LHS తీసుకోవాలి RHS మనం ప్రూవ్ చేయాలి. సో చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం మా సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం ఫస్ట్ వన్ మా ఓకేనా. LHS ఈక్వల్ టు sin 2a sin 2b sin 2c. ఈ 2 కేసెస్ని గమనించండి. sin c minus sin d. What is the formula that one? 2 cos 2a plus 2b by 2 sin 2a minus 2b by 2 plus this one sin. What is the formula? 2 sin c cos c sin 2 theta formula ma ఓకేనా. now న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేయొచ్చు మా ఓకేనా. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం 2 cos a plus b sin a minus b plus 2 sin c cos c. now a plus b ఏమని రాయొచ్చు మనకు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 కదా. అప్పుడు a plus b అంటే ఏమని రాయొచ్చు 180 మైనస్ c అని రాయొచ్చు 180 మైనస్ c 2 cos 180 minus c. This one sin a minus b plus 2 sin c cos c. Now this one 180 minus c ante a quadrant lies in second quadrant. So cos is negative. So right here negative 2 cos is no change cos c sin of a minus b plus 2 sin c cos c. now take the which one common. ఇక్కడ 2 ఉంది here also 2 ని కామన్ తీద్దాం -2 cos c కామన్ తీస్తున్నా రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం sin a minus b ప్లస్ ఆ మైనస్ 1 ప్లస్ అనేది ఎంతకి ఈక్వల్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కి ఈక్వల్ సో ఇక్కడ ఏం రాస్తున్నాం -1 మైనస్ కామన్ తీస్తే ఇంకొక 1 మైనస్ ఉంటుంది. సో హియర్ రిమైనింగ్ sin c. ఓకే నౌ -2 cos c. this one sin a minus b write the same minus sin ఈ ప్లేస్ ఏమని రాయొచ్చు 180 మైనస్ a ప్లస్ b అని రాయొచ్చు ఓకేనా. ఓకే నౌ ఇక్కడ చేస్తున్నామా
ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ -2 cos c sin a minus b sin a minus b. This one 180 minus theta, second quadrant, sin is positive, so minus is write the same, sin a plus b. ఓకేనా, దీనికి ఫార్ములా ఏంటి? -2 cos c. ఒకవేళ దీనికి ఫార్ములా మీకు తెలియకపోతే ఆన్సర్లో చూడండి, cos a sin b ఉంది, డైరెక్ట్ cos a sin b అని కూడా పెట్టండి, నో ప్రాబ్లం. 2 cos a sin b ఇది ఫార్ములా మా దీనికి. ఒకవేళ తెలియకపోతే ఆన్సర్ని చూసి కూడా పెట్టవచ్చు. ఓకే, -4 cos a sin b cos c, ఇదే మనకు కావాల్సిన RHS. హెన్స్ ప్రూవ్డ్, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ మా. ఇది ఆన్సర్. ఓకేనా, 7 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ వన్ మా. ఇప్పుడు సెకండ్ వన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే చేస్తున్నాను, మీరు వీడియోను చూడండి. లెంత్గా వీడియో వీలైనంత వరకు లెంత్గానే అవుతుంది. వీలైనంత వరకు మనం ఒకటే వీడియోలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం మా, సెకండ్ ప్రాబ్లం చేస్తున్నా. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ వన్ మా LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు cos 2a minus cos 2b plus cos 2c is equal to cos 2a minus cos 2b plus cos 2c. చూడండి, ఈ 2 కేసెస్ నుంచి ఏమని రాయొచ్చు? 2 cos sin -2 sin a plus b, డైరెక్ట్ రాస్తున్నా, sin a minus b plus cos 2c. సో -2 sin దీన్ని 180 minus c sin a minus b ప్లస్ దిస్ వన్ టేక్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ మా. ఎందుకు అట్లా తీసుకోవాలి? ఇక్కడ ఆన్సర్లో సైన్ రావాలి మనకు, ఇది కూడా సైన్లో ఉంది కాబట్టి మనం సైన్లో రాస్తున్నాం. సో ఇది 1 - 2 sin square c. సో ఇదేమవుతుంది? -2 sin c sin a minus b +1 స్టార్టింగ్లోనే రాద్దాం, +1 ఇక్కడనే రాస్తున్నా, 1 -2 sin square c. సో 1 - 2 sin c is a common, sin of a minus b, this one minus already taken common ma, so write the remaining terms positive, this one. Now 1 - 2 sin c sin a minus b, this one plus sin 180 minus a plus b. Okay, now 1 - 2 sin c sin a minus b, 180 minus theta, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, 180 ఉన్నప్పుడు సైన్ నో చేంజ్, సో sin a plus b. ఓకే, ఓవర్. నౌ ఈక్వల్ టు 1 - 2 sin c sin a plus b sin a minus b. ఏంటి ఫార్ములా? 2 sin a cos b ఈక్వల్ టు 1 - 2 2 4 sin a cos b sin c. ఇది ఆన్సర్. ఇట్ ఈస్ RHS. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్, సో హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇదే అయిపోయింది, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. నౌ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇంకా 4 ఉన్నాయి.
నా ఫస్ట్ వన్ చేస్తున్నాం, స్పీడ్గా చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వీడియో లెంతీగా అవుతుంది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సిమా. ఓకేనా? ఈ టూ కేసెస్ నుంచి ఏమని రాయొచ్చు మనం? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ దిస్ వన్ 2 సైన్ సి బై 2 cos c by 2. Now 2 sin దీన్ని ఏమని రాయొచ్చు? 90 మైనస్ సి బై 2 అని రాయొచ్చు. 90 మైనస్ సి బై 2. ఇది కాస్ ఏ మైనస్ బి సేమ్ రాద్దాం. మైనస్ 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2ను కూడా సేమ్ రాద్దాం. నా ఈక్వల్ టు 90 ఉన్నప్పుడు కాస్ అవుతుంది. 2 కాస్ సి బై 2 కాస్ a minus b by 2 minus 2 sin c by 2 cos c by 2. ఏం కామన్ తీద్దాం? 2 cos c by 2ని కామన్ తీస్తే cos a minus b by 2 minus sin c by 2 remaining terms. 2 cos c by 2 cos a minus b by 2 మైనస్ దీన్ని సైన్ 90 మైనస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు మనం. ఓకే, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి బై 2 కాస్ వచ్చిందా? 90 అనేది కాస్ అయింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ కదా, రైట్. 2 కాస్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 దిస్ వన్ మా మైనస్ కాస్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, 2 కాస్ సి బై 2 దీని ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ బై 2. ఇంకా రాయాలంటే బై 2 దీనికి రాయండి, దీనికి బై 2 రాయండి, దీనికి బై 2 రాయండి, దీనికి బై 2 రాయండి, లేదు డైరెక్ట్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 అని రాసిన ఓకే. నౌ ఏమవుతుంది? 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. దిస్ ఈస్ RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? అర్థమైందని అనుకుంటా. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఒకసారి చూడండి, చూసి నెక్స్ట్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. నౌ ఎస్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ప్రూవ్ చేద్దాం. కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, a plus b by 2 cos a minus b by 2 minus cos c. 2 cos 90 minus c by 2 దీన్ని ఇది cos a minus b by 2. ఓకే, క్లియర్? నౌ దిస్ వన్ రైట్ ద సేమ్. 90 ఉన్నప్పుడు సైన్ అవుతుంది, సైన్ సి బై 2. ఇక్కడ చూడండి, లాస్ట్ ఎండింగ్లో సైన్ సి బై 2 వచ్చింది కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రొసీజర్ అనేది రైట్. సో cos a minus b by 2 మైనస్ ఇది సైన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీసుకుందాం. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 2 సైన్ సి బై 2. ఇంకో స్టెప్ చేద్దామా? కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2. ఈ మైనస్ 1 స్టార్టింగ్లో రాస్తున్నా. మైనస్ 1 ప్లస్ 2 సైన్ సి బై 2 కామన్ తీసిన, ఇంకా ఇది మిగులుతుంది ఇక్కడ. కాస్ ఏ మైనస్ బి బై 2 మిగులుతుంది. ఇది ప్లస్ సైన్ సి బై 2. దీని కంటిన్యూషన్ ఇక్కడ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 2 సైన్ సి బై 2
ఏమవుతుంది cos a minus b by 2 this one ma plus sin 90 minus a plus b by 2 equal to minus 1 plus 2 sin c by 2 cos a minus b by 2 plus cos a plus b by 2 ఓకేనా minus 1 plus 2 sin c by 2 a by 2 దీనికోసారి రాయండి cos a by 2 minus b by 2 plus cos a by 2 plus b by 2 equal to minus 1 plus 2 sin c by 2. What is the formula of this one ma? Cos a minus b cos a plus b. ఏంటి ఫార్ములా 2 cos a by 2 cos b by 2. ఇప్పుడు ఇంటూ చేద్దాం minus 1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2. ఇదే మనకు కావాల్సిన RHS. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది సొల్యూషన్. ఓకేనా ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నౌ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. లెట్ us go to the next problem 3. ఫస్ట్ LHS తీసుకుందాము. LHS ఏంటి sin square a plus sin square b minus sin square c మా ఇది తీసుకున్నాం మనం. sin square a plus sin square b minus sin square c. మనకు cos 2θ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఫార్ములా ఉంది మా. ఓకేనా ఇంటర్చేంజ్ చేస్తే 2 sin square θ ఈక్వల్ టు 1 మైనస్ cos 2θ అవుతుంది. జస్ట్ sin square θ ఏమవుతుంది 1 మైనస్ cos 2θ బై 2 అవుతుంది. అంటే ఇది రాయొచ్చు మనం. అంటే sin square θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos 2θ బై 2. సో రీప్లేస్ చేస్తున్నాను, ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాను. 1 మైనస్ cos 2a బై 2 ప్లస్ 1 మైనస్ cos 2b బై 2 ప్లస్ 1 మైనస్ ఇక్కడ మైనస్ 1 మైనస్ cos 2c బై 2. ఓకేనా ఈ ప్రాబ్లం నీట్గా అర్థమైంది. ఈ ప్రాబ్లం కూడా వచ్చినట్టే, కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ సెకండ్ దానికి 1 ప్లస్ cos 2a బై 2 1 ప్లస్ cos 2b బై 2 1 ప్లస్ cos 2c బై 2 అని వస్తుంది. సేమ్ ప్రొసీజర్ చేయాలి. సో వీలైనంత వరకు సెకండ్ వన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఏమని రాయొచ్చు 1 బై 2 మైనస్ cos 2a బై 2. ఈ 2ని దీనికి రాస్తున్నా. రైట్ ద 2 ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. 1 బై 2 మైనస్ cos 2b బై 2. ఈ మైనస్ని దీనికి ఇంటూ చేయాలి. మైనస్ 1 బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 2c బై 2. మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై 2 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ రైట్ ద రిమైనింగ్ టర్మ్స్. మైనస్ cos 2a బై 2 డైరెక్ట్ రాస్తున్నాము. ఒక స్టెప్ తగ్గిస్తున్నా. 1 బై 2 cos 2a మైనస్ 1 బై 2 కామన్ తీస్తే ఓన్లీ cos 2a మిగులుతుంది. ఇక్కడ మైనస్ 2 కామన్ తీసిన ప్లస్ cos 2b మిగులుతుంది. ఇయర్ ఆల్సో టేకెన్ కామన్ మైనస్ 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 మైనస్. సో 1 మైనస్ ఈజ్ టేకెన్ కామన్. రైట్ ద రిమైనింగ్ 1 మైనస్ మా. సో దట్ ఈస్ మైనస్ cos 2c. దిస్ వన్ ఈజ్ ఓవర్. క్లియర్. నౌ దీన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వచ్చి రాయాలి. రాసిన తర్వాత దీన్ని ఇంటూ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో చేద్దాం. ఫస్ట్ దీన్ని ఒక స్టార్ అని పెట్టేసి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. డైరెక్ట్ రాస్తున్నా 2 cos a ప్లస్ b cos a మైనస్ b మైనస్ cos 2c. ఆన్సర్ ఇన్ టర్మ్స్ లో ఉంది, కాస్ లో కాబట్టి దిస్ వన్ ఆల్సో టేక్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 cos square c minus 1. 2 cos 180 minus c 180 minus c cos a minus b. ప్రీవియస్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేసినాం మనం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసినాం. ఆ వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాయాలి. మైనస్
2 cos square c minus of minus plus 1. So 180 minus c is second quadrant, lies in second quadrant, cos is negative, no change. So minus 2 cos c cos a minus b. This one minus 2 cos square c plus 1, write the front or back. Yes, is right. Next one 1 minus 2 cos c. 2 cos c is taken common ma. Write the remaining terms. Cos of a minus b minus also taken common, remaining ma plus cos c plus 1 I have written in front of first. Right, what is my next? 1 minus 2 cos c. This one cos a minus b plus cos c ఏమని రాయొచ్చు? cos c, yes, cos c ని కామన్ తీసినాం. cos c ని ఏమని రాయొచ్చు? 180 minus a plus b. cos c is written as 180 minus a plus b. 1 minus 2 cos c cos a minus b. This one second quadrant, so right here minus a plus b. ఇటు చూస్తే మీకు ఆన్సర్ చూస్తే డైరెక్ట్ ఆన్సర్ని బట్టి కూడా రాయొచ్చు. 2 cos c. ఏంటి ఫార్ములా? 2 sin a sin b. ఆన్సర్ కూడా చూడండి సేమ్ వస్తుందా లేదా? సైన్ వచ్చింది. ఓకే, ఇంటూ చేద్దాం. 1 minus 4 sin a sin b cos c. ఓకే, ఇప్పుడు కంటిన్యూయేషన్, ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నాం. ఇంత ఆన్సర్ వచ్చింది, ఈ ఆన్సర్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో రాయాలి. ఈ ఆన్సర్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో రాస్తాం. ఈ ఆన్సర్ అంతా ఈ ప్లేస్లో రాయాలి మా. ఓకేనా? రాస్తే మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 1/2 minus 1/2 1 minus 4 sin a sin b cos c equal to 1/2 minus 1/2 minus of minus plus 4/2 sin a sin b cos c. These two get cancel ma. 2 1s are 2 2s are get cancel. 2 sin a sin b cos c RHS ma. Hence it has been proved ma. ఓకే, అయిపోయింది. సో ఇదే టైప్లో ఈ సెకండ్ వన్ కూడా చేయండి. కాకపోతే కాస్ స్క్వేర్ అన్నది కాబట్టి 1+లో వస్తుంది. 1 + cos a 1 + cos a/2 1 + cos 2b/2 1 + cos 2c/2 అని వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంతా నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. సరే, మనం నెక్స్ట్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. దట్ వన్ ఎస్ సెకండ్ వన్ మా. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? cos square a plus cos square b minus cos square c. ఏమని రాయొచ్చు? cos square a cos 2 theta equal to 1 minus 2 cos square theta minus 1. Minus 1 take the left side. 1 plus cos 2 theta by 2 equal to cos square theta. అంటే cos square theta ప్లేస్లో మనం 1 plus cos 2 theta by 2 అని రాయొచ్చు. సో ఇది ఇక్కడ రాద్దాం. ప్రతి ప్లేస్లో ఏం చేద్దాము అంటే రీప్లేస్ చేద్దాం. 1 plus cos 2a/2 plus 1 plus cos 2b/2. This one second one, this one first one, minus 1 plus cos 2c/2. ప్రతి టర్మ్స్ రాద్దాం. 1/2 plus cos 2a/2 plus 1/2 plus cos 2b/2 minus 1/2 minus cos 2c/2. ఓకే,
Now this one get cancelled ma. Write the remaining terms. 1 plus 1 by 2 is the take the common ma. Cos 2a cos 2b minus cos 2c. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. వచ్చిన ఆన్సర్ను ఇక్కడ రీప్లేస్ చేసిన తర్వాత 1/2ని ఇంటూ చేసినామంటే ఆన్సర్ అయిపోతుంది. సో 1/2 ప్లస్ ఫస్ట్ దీన్ని ఆన్సర్ చేద్దాం. 2 cos a plus b cos a minus b minus cos 2c. 2 cos 180 minus c, this one cos a minus b ని అలాగే రాద్దాం, దీన్ని అలాగే రాద్దాం cos 2c. 180 minus c అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి నెగిటివ్, 180 ఉన్నప్పుడు నో చేంజ్, minus 2 cos c, this one cos a minus b minus cos 2c, write the same. దీని కంటిన్యూషన్ ఇక్కడ చేద్దాం. is equal to minus 2 cos c cos a minus b. ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఇది కాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా కాస్ట్లోనే రాద్దాం. ఏమవుతుంది, ఇక్కడనే రాద్దాం ఒక స్టెప్. ఏమవుతుంది కాస్ట్లో 2 cos square c minus 1. ఇప్పుడు మైనస్ని ఇంటూ చేద్దాం. minus 2 cos c cos a minus b minus of first term minus 2 cos square c minus of minus plus, this one plus 1. ఆ ప్లస్ 1 స్టార్టింగ్లో రాసుకుందాం. 1 minus 2 cos c minus 2 cos c ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ cos a minus b ఉంటుంది. ఇయర్ minus also taken common, write the remaining terms, that is only positive cos c. ఏమవుతుంది 1 minus 2 cos c cos a minus b plus cos 180 minus a plus b. 1 minus 2 cos c cos a minus b, write the same, cos a minus b ని అలాగే రాద్దాం. 180 minus theta అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి అంటే నెగిటివ్, సో ఇక్కడ నెగిటివ్ అని రాద్దాం. 180 ఉన్నప్పుడు నో చేంజ్, సో cos a plus b, ఓకే, ఈక్వల్ టు 1 minus 2 cos c cos a minus b cos a plus b. మా ఫార్ములా ఏంటి, మైనస్ ఉన్నప్పుడు సైన్ వస్తుంది కాబట్టి 2 sin a sin b అనేది ఫార్ములా. ఇక్కడ ఫార్ములా అప్లై చేసినాం. నెక్స్ట్ ఇంటూ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో 1 minus 2 2 2 is 4 sin a sin b cos c. ఇది ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేసినాం. ఈ బ్రాకెట్లో ఏదైతుందో దాన్ని సింప్లిఫై చేసినాం కాబట్టి ఈ ఆన్సర్ అంతా తీసుకొచ్చి ఆ ప్లేస్లో రాయాలి. మనం రాస్తే 1/2ని ఇంటూ చేస్తే ఆన్సర్ ఓవర్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 1 minus 4 sin a sin b cos c ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 minus 4/2 sin a sin b cos c. ఇంతవరకు వచ్చేసింది. నెక్స్ట్ వన్, వన్ బై టూ 2/2 దట్ మీన్స్ 1 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్ అయితే -2 sin a sin b cos c. ఇది మన సొల్యూషన్. సో RHS ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఇది సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.
ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రాబ్లం చెప్తాను, సెకండ్ వన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ సెకండ్ వన్ చెప్తున్నాను, ఫస్ట్ వన్ చేయండి మీరే. ఎల్హెచ్ఎస్ సెకండ్ వన్ ఫస్ట్ సెకండ్ వన్ చేస్తున్నాం. cos 2a plus cos 2b plus cos 2c. LHS ఈక్వల్ టు cos 2a plus cos 2b plus cos 2c. cos c plus cos d ఫార్ములా ఏంటి? దట్ ఈస్ 2 cos a plus b by 2, అంటే దట్ మీన్స్ a plus b, జస్ట్ cos a minus b plus cos 2c, write the same. 2 cos a plus b ప్లేస్ లో 90 మైనస్ c అని రాయాలి. 90 మైనస్ c, దీన్ని అలాగే రాద్దాం. cos a మైనస్ b ప్లస్ cos 2c. 90 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. 2 sin c cos a మైనస్ b ప్లస్ cos 2c, సేమ్ రాయాలి. ఇక్కడ ఏం చేద్దాము అంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో రాద్దాం. 1 మైనస్ 2 sin స్క్వేర్ c ఏమవుతుంది అప్పుడు? 1 ప్లస్ 2 sin c ని కామన్ తీస్తే రిమైనింగ్ cos ఆఫ్ a మైనస్ b మిగులుతుంది. ఇక్కడ మైనస్ sin c మిగులుతుంది. ఇది నౌ దీని కంటిన్యూషన్. ఇక్కడ చేస్తాం. ఈక్వల్ టు 1 ప్లస్ 2 sin c cos ఆఫ్ a మైనస్ b మైనస్ sin ఆఫ్ 90 మైనస్ a ప్లస్ b. 90 మైనస్ a ప్లస్ b ఎందుకు రాస్తున్నాం అంటే గివెన్ కండిషన్ ఇది. ఏమన్నాడు? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 90 తీసుకోమని చెప్పిండు కాబట్టి మనం 90 మైనస్ a ప్లస్ b అని రాసినాం. నౌ 1 plus 2 sin c cos of a minus b. ఓకే, 90 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. cos a plus b. నౌ 1 plus 2 sin c, దీని ఫార్ములా ఏంటి? 2 sin a మైనస్ ఉంది చూడండి. మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు? సెకండ్ వన్ సైన్లో వస్తుంది. ఆన్సర్ని చూసి కూడా మనం రాయొచ్చు. 2 sin a sin b. సో ఏమవుతుంది ఇప్పుడు? 1 ప్లస్ 4 sin a sin b sin c. ఇదే మనకు కావాల్సిన ప్రూఫ్. సో దిస్ ఈస్ RHS. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఓకేనా? క్లియర్? అర్థమైందని అనుకుంటా. ఫస్ట్ వన్ స్క్వేర్స్ ఉన్నందుకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ వన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. నా ఫస్ట్ వన్ ఆన్సర్ కూడా చేద్దాం. ఫస్ట్ వన్ ఆన్సర్. ఇక్కడ కండిషన్ ఏంటి? సొల్యూషన్ కండిషన్ ఇక్కడ మనకు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 గానే తీసుకోండి మా. ఓకేనా? ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180, a కామా b కామా c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. సో LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు cos స్క్వేర్ a బై 2 ప్లస్ cos స్క్వేర్ b బై 2 మైనస్ cos స్క్వేర్ c బై 2. దీన్ని ఏమని రాయొచ్చు? cos స్క్వేర్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుందని చెప్పిన. 1 ప్లస్ cos a బై 2 ప్లస్ 1 ప్లస్ cos b బై 2 మైనస్ 1 ప్లస్ cos c బై 2. మైనస్ ఇంటి చేయాలి మా. మొత్తం 3 ఉన్నాయి చూడండి. 1 బై 2 ప్లస్ cos a బై 2 ప్లస్ 1 బై 2 ప్లస్ cos b బై 2 మైనస్ 1 బై 2 మైనస్ cos c బై 2. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం. ఇక్కడ 1 బై 2ని కామన్ తీస్తే cos a ప్లస్ cos b మైనస్ cos c. ఈ దాన్ని సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయింది. తర్వాత ఇంటూ చేయాలి. ఫస్ట్ స్టార్ పెట్టేసి దీన్ని కంప్లీట్ చేసుకుందాం. 2 cos a ప్లస్ b బై 2 cos
a minus b by 2 minus cos c. 2 cos 90 minus c by 2 cos a minus b by 2. This one write the same minus cos c. 90 ఉన్నప్పుడు sin ఏమో cos ఏమవుతుంది sin అవుతుంది. సో 2 sin c by 2 cos a minus b by 2 minus దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో తీసుకుంటున్నాం 1 minus 2 sin square c by 2 2 sin c by 2 cos a minus b by 2 minus 1 plus 2 sin square c by 2. Okay, now 2 sin c by 2 ని కామన్ తీస్తే cos of a minus b by 2 ఉంటుంది, ఇక్కడ ప్లస్ sin c by 2 ఉంటుంది. ఈ ప్లస్ 1 ఈ మైనస్ 1 ఇక్కడ రాద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ లో రాస్తున్నాం మైనస్ 1 ప్లస్ 2 sin c by 2 cos of a minus b by 2 దీన్ని sin 180 మైనస్ a ప్లస్ b by 2 అని రాయొచ్చు. 180 కాకుండా 90 అని రాస్తాం, ఎందుకు బై 2 రాస్తే అది అవుతుంది. 190 ప్లస్ a ప్లస్ b by 2. సో మైనస్ 1 ఫస్ట్లో రాసేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు మైనస్ 1 ప్లస్ 2 sin c by 2 cos a మైనస్ b by 2 sin cos అవుతుంది cos a ప్లస్ b by 2. ఇంతవరకు వచ్చేసింది. నౌ దీనికి ఫార్ములా మైనస్ 1 ప్లస్ 2 sin c by 2 ఫార్ములా ఏంటి మా 2 sin a by 2 సైన్ కాదు మా ప్లస్ ఉన్నందుకు కాస్ వస్తుంది cos a by 2 cos b by 2. ఇది ఇప్పుడు ఇంటూ చేద్దాం మైనస్ 1 ప్లస్ 4 cos a by 2 cos b by 2 sin c by 2. ఇది బ్రాకెట్లో ఉన్నదానికి మాత్రమే ఆన్సర్ చేసినాం మనం. దేనికి చేసినాం ఆన్సర్? జస్ట్ ఈ ఆన్సర్ అంతా జస్ట్ గీదంది మాత్రమే కదా. సో ఆ ప్లేస్ను ఈ ఆన్సర్ని ఇక్కడ రీప్లేస్ చేద్దాం మనం. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్? ఓకే, ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 minus 1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2. 1/2 plus minus ma plus into minus minus 1/2 plus 4/2 cos a by 2 cos b by 2 sin c by 2. This one cancel ma, 2 1s are 2 2s are get cancel. 2 cos a by 2 cos b by 2 sin c by 2. ఇదే మనకు కావాల్సిన RHS. ఓకేనా? ఇది హెన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ మా. నౌ లాస్ట్ వన్ మా, ఇదైతే మనకు అంతే అయిపోయినట్టే. సో ఫస్ట్ వన్ చేద్దాం.